హాయ్ గాయ్స్! 'పుష్ప 2' సినిమాలో ఫీలింగ్ సాంగ్స్ ఇప్పుడే వచ్చింది 6:03కి. మీరు ఎవరైనా చూడకపోతే ఇప్పుడే ఎళ్లి చూసేయండి. చూసి ఈ సాంగ్ చూడండి. అండ్ ఈ సాంగ్ రివ్యూ అంటే చూద్దాం. ఈ స్టెప్స్ గురించి అండ్ ఈ డాన్స్ కొరియోగ్రాఫర్ చేసిన శేఖర్ మాస్టర్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ఈ సాంగ్ గురించి మనం చూసుకుంటే, ఈ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకుంటే ఇది ఒక పర్టిక్యులర్ రూమ్, అంటే ఒక స్టూడియోలో తీసినట్టు అనిపిస్తుంది. సాంగ్ అంతా క్లియర్‌గా అర్థమవుతుంది. బయట మనకి ఏం చూపించే ప్రయత్నం చేయలేదు ఇది. ఓన్లీ ఈ రూమ్‌లోనే సాంగ్ అంతా చూపించే ప్రయత్నం చేశారు. అండ్ ఈ స్టెప్‌లో చూసుకుంటే మన 'బన్నీ', 'రష్మిక మందన' సాంగ్ కిర్రగా తీసేశారనుకోవచ్చు ఈ డాన్స్. అండ్ ఈ స్టెప్‌లో చూసుకుంటే కొంచెం మామూలు లేదు. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ చూడండి, మైండ్ పోతుంది అంతే. ఇక ఫుల్ వీడియో సాంగ్ అనుకున్నాను, కానీ ఫుల్ వీడియో సాంగ్ కాదు. కొంచెం వదిలాడు, కొంచెం వదలలేదు. అండ్ మనం కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డాన్స్ కూడా బాగుంది. ఎందుకంటే ఎంతైనా శేఖర్ మాస్టర్ కాబట్టి చాలా రోజులు కంబ్యాక్ ఇచ్చాడనుకోవచ్చు శేఖర్ మాస్టర్. మొన్నొచ్చిన 'లాలా పడి' సాంగ్ కూడా దొబ్బింది. దానికి కొరియోగ్రాఫర్ చేశారు. డాన్స్ బాలేదని ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మీకు బాగా తెలిసినట్టుంది. ఈ సినిమాలో మటికి 'పుష్ప' డాన్స్ మటికి వేరే లెవెల్ అబ్బా! అంతే, నేను చెప్పేది మటికి అదే. అండ్ ఇక కొన్ని స్టెప్స్ ఉన్నాయి. వాటిల్ని సెన్సార్ వాళ్ళు బ్యాన్ చేయొచ్చు అన్నారు, కానీ చేయలేదు. ఎందుకంటే ఈ స్టెప్ చూడండి, ఆ డ్రెస్సింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక స్టెప్ ఉంది, నేను చెప్తాను. ఆ స్టెప్ చూస్తే మీకు మైండ్ దొబ్బిద్ది అంతే. ఆ స్టెప్ అంత దారుణంగా ఉంది. అండ్ కమింగ్ టు ద సాంగ్. సాంగ్ వచ్చేసి బాగుంది. నాకైతే నచ్చింది. 'మల్లిక మాలిక లెక్కకల' అనేదో అన్నారు. కానీ అక్కడి నుంచి మలయాళం అనుకున్నాం మొత్తం. కానీ మలయాళం అయితే కాదు, తెలుగులో కూడా ఉంది. సాంగ్ ఫస్ట్ విన్నాను, బాగుంది. ఆ కిస్ సాంగ్ లాగా ఒక్కసారి వింటే ఎక్కకుండా ఇది ఒక్కసారికే ఎక్కేసింది సాంగ్ నాకైతే. ఇంకా ఇందాకే 4, 5 సార్లు చూసాను. మైండ్‌లోంచి పోవట్లా. అసలకి వేరే లెవెల్ అబ్బా! అండ్ ఇప్పుడు మనం ఈ స్టెప్ చూస్తే అసలు ఏంటిది? కూర్చోబెట్టుకొని ఈ స్టెప్పేంది ఆళ్ళకి? కూర్చొని డీజే డాన్స్ చేస్తున్నారా? అదే చెప్తున్నా కదా! కొన్ని కొన్ని చోట్ల చాలా దారుణంగా చేసాడు. కానీ ఏం చేస్తాం? తప్పదు కదా మనకి. ఇక ఫైనల్ ఈ స్టెప్ ఏంటిది? ఆ తొడ మీద చేతులు పెట్టి గెలకడం ఏందో నాకు అర్థం కావట్లా. ఓ పని చేయమను, ఆ లుంగీ తీసేయమను ఆ రష్మికని. లేపోతే ఏంది ఆ స్టెప్పు? చూసి అరవాలా? ఏడవాలా? అర్థం కావట్లా. అట్టుంది ఆ స్టెప్పు. ఎంకమ్మ! ఎక్కడి నుంచి తెత్తారయ్యా ఈ స్టెప్పులు? శేఖర్ మాస్టర్ గారు, మీరు కమ్‌బ్యాక్ ఇవ్వాలయ్యా. ఫస్టు మన 2 మినిట్స్ సాంగ్ చూస్తే అసలకి ఇగో ఈ స్టెప్పులు చూడండి ఎంత బాగున్నాయో. డుడుడుడుడుడు ఆ డీఎస్‌పీ మ్యూజిక్ గూడా అల్లాడిచ్చాడనుకోండి. ఆ మ్యూజిక్‌తో దద్దరిల్లిపోయింది ఈ డాన్స్ స్టెప్పులన్నీ. కానీ ఇక్కడ చూసుకుంటే ఇందాక చూపిచ్చాగా, ఆడ చూపిస్తే ఆ ఘోరాన్ని నేను చూడలేకపోయాను. ఇంకేం చేత్తాం, చూడక తప్పలే. ఈ సాంగ్ స్టెప్స్ చూడండి, మీకు ఇక ఎంత నచ్చుతాయో నేను చెప్పక్కర్లా నా నోటెమ్మట. బావుంది స్టెప్ గురు, నిజంగా బావుంది. థియేటర్‌లో ఈ సాంగు ఖచ్చితంగా పేలిపోద్ది. ఇది మటికి కన్ఫర్మ్. నాకు నచ్చనిదైతే ఇదేనయ్యా. నేనింక చెప్పలేను. ఈ బాల అసలు బాలేదంటే బాలేదంతే. ఆ తొళ్ళ మీద చేతులు పెట్టడం ఏందో, గీరటం ఏందో, సబ్బయిపోతే గీరుతున్నట్టుంది వాడి తోలు. అదే 'పుష్ప' గారి తోళ్ళు. అదొక్కటి ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసి మైనస్ అనేది. ఈ ఈ సాంగ్‌లో, ఫీలింగ్ సాంగ్‌లో. సాంగ్ అయితే బావుంది. ఈ స్టెప్ కూడా నాకైతే నచ్చలేదు. సాంగ్ అయితే క్లియర్‌గా బావుంది. సో, ఇంకా అంతే. ఇంకేం లేదు. అంతా బెబ్బెబ్బే. పాటకి నేనిచ్చే రేటింగ్ 10కి 7.5. ఎందుకంటే చెప్పా గదా! కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ బావుంది. పాటయితే నాకు నచ్చింది. ఓకే. గుడ్. ఆ 'కిస్' సాంగ్ కంటే ఇది బెటర్ కొంచెం. సో, గైస్, ఇది ఫీలింగ్ సాంగ్ రివ్యూ. ఎవరికైనా నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మన ప్రతి వీడియో మీ కళ్ళ ముందుకొచ్చేస్తది. అండ్ మీరు చూస్తున్నారు మూవీ టాపిక్స్. టాటా, బాయ్ బాయ్.